నైట్ బాగా లేట్ అయిపోయింది. సో మేము ఎక్కి దిగడం వల్ల చాలా లెగ్స్ పెయిన్స్ వచ్చాయని చెప్పేసి ఇక్కడే మేము ఆగి స్టే చేసాం. నైట్ స్టే చేసి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అయ్యింది. కొంచెం వెళ్తురుగా ఉన్నప్పుడే వెళ్దామని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాం. నైట్ అయితే చాలా హెవీ రైన్ పడింది. సో అందుకని మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఈరోజు మా డే 2 నేను పెద్దపాదం. సో ఈరోజు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతామో చూస్తాం. ఇక్కడ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఈచ్ పర్సన్ పడుకోవడానికి 100 రూపీస్ తీసుకున్నారు. వాష్రూమ్కి స్నానం చేయడానికి అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ తీసుకున్నారు. అది కూడా బట్ స్టే అంతా ఫైన్. అండ్ వాష్రూమ్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ బాగానే ఉంది ఉండడానికి. ఇప్పుడు మేము కొండ ఎక్కాము, వెళ్ళకుండా దిగాలి. దిగిన తర్వాత అసలైన బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే మనకి కరిమెల కొండ అన్నది పెద్దపాదంలోని చాలా పెద్ద ఘట్టం అనే చెప్పాలి అది. సో ఇప్పుడు ఇది దిగాక అది స్టార్ట్ అవుతుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూడండి. కానీ పెద్దపాదం అని ఎందుకంటారో నాకు ఇప్పుడే అర్థమైంది. చాలా కష్టం ఎక్కడం రావడం. అసలు నిజంగా అయ్యప్ప దీవెన లేకపోతే మనం ఎవడం ఎక్కలేరు. ఇది ఏ స్వామి ఎక్కలేరు. చూద్దాం ఈ రూట్ ఎలా ఉంటుందో. మార్నింగ్ వ్యూ చూద్దరు కానీ ఎలా ఉంటుందో. ఓకే, స్వామి శరణం. వెళ్ళ చెట్ట ఇటు సమేత కనబడతలేదు. వెళ్ళ రామచెట్ట తావలం. ఇప్పుడైతే మనం పొత్తుసారి తావలం అయితే చేరుకున్నాం. మనం అందరం కరిమెల కొండ చాలా కష్టం అని అనుకుంటారు. కానీ పొత్తుసారి కొండ కూడా చాలా అంటే చాలా కష్టం. మాకు కరిమెల కొండ ఎంత అయితే కష్టం అనిపించిందో పొత్తుసారి కొండ కూడా అంతే కష్టం అనిపించింది. ఇప్పుడైతే మనం పొత్తుసారి తావలంకి అయితే వచ్చాం. ఇక్కడ నుండి ఈ కొండ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎక్కి దిగాక అప్పుడు కరిమెల స్టార్ట్ అవుతుంది. అది బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ పెద్దపాదం అనమాట. టాస్క్ అంటే ఇంకా అలా ఎలా ఉండదు. ఇంకా అది ఇంక్లైన్ ఉంటుంది. ఇంకా 90 డిగ్రీస్ చాలా కష్టం. మనం ఇప్పుడు పుత్తుచారి తావలం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి కరిమెల 4 కిలోమీటర్స్. అక్కడ నుండి వెల్లనవట్టం, చెరియనవట్టం, అక్కడ నుండి పంప అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు మనం ఇక్కడ కిందకి దిగుతున్నాం చూసారా, ఇక్కడైతే చిన్న నదిలా ఉంటుందన్నమాట. జనవరిలో ఈ ఇయర్ రైన్స్ ఎక్కువ పడడం వల్ల ఈ నది బాగా పొంగిందంట. అప్పుడు ఏమైందంటే నడకదారి చేసే భక్తుల్ని ఆపేశారు. అప్పుడు పెద్దపాదం అయితే ఒక 2 డేస్ ఆపారనమాట. అది ఈ నది. మనకు పెద్దపాదంలో దారి పొడుగున ఇలా నదులు కనిపిస్తూ ఉంటాయి. స్వాములకు కూడా స్నానం చేయడానికి బాగుంటుంది. చెయ్యొచ్చు, అవి మంచి వాటరే. మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు ఆ వాటర్ కోసం అయితే. ఎందుకంటే ఎన్నో మూలికలు ఉంటాయి కదా, అవన్నిటిలో కలుసుకుంటూ వస్తుంది ఆ వాటర్ అంతా. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go.
మనకి వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ట్రెక్ ఇది. పెద్దపాదం అన్నది. మీకు చెప్పాను కదా! మనం అలా నడుస్తున్న దారి కొద్దీ మనకి ఇలా చిన్న చిన్న పిల్ల కాలువలంటారు చూసారా? అట్లా ఇలా కనబడతా ఉంటాయి. ఎందుకంటే చాలా నొప్పులుగా ఉంటాయి. లెగ్స్ అంతా అలా నడుస్తా ఉంటాం. చల్లగా అలా వాటర్‌లోనే నడుచుకొని వెళ్తే కొంచెం రిలీఫ్‌గా, రిలాక్సింగ్‌గా అనిపిస్తూ ఉంటదనమాట. ఇయన్నీ ఏదో సమ్ ప్లానెట్‌లా అనిపిస్తూ ఉంటది నాకు ఇలా నడుస్తున్నప్పుడు. సో, చల్లగా ఉంటది. అలా నడుచుకుంటూ ఎళ్తే. ఎందుకంటే మరి చాలా బర్డెన్ ఉంటది కదా! అలా నడుస్తా ఉంటాం. పెయిన్స్ వస్తుంటాయి, మంటలొస్తుంటాయి. రూట్ ఉండదు, ఏముండదు. రాళ్ళు, రప్పల్లో అలా నడుచుకుంటూ ఎళ్ళాలి. నిజం చెప్పాలంటే ఇది చాలా వైల్డెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాలి. కానీ చాలా లాంగు. మేము ఎంత నడుస్తున్నా సరే మన డెస్టినేషన్ రీచ్ అవ్వట్లేదు. ఏంటి ఇంకా ఇంకా ఎంత నడాలా? ఇంకా ఎంత నడాలా? ఇంకా ఎంత నడాలా? అంటే ఇంక అలా నడుస్తూనే ఉన్నాం గానీ మాకు రోజుకు తరుగుతున్నా సరే మనకు తెలియట్లేదనమాట ఎంత దూరం నడుస్తున్నామని. అసల చాలా కష్టంగా పొత్తిసారి తావలం అయితే చాలా కష్టంగా ఎక్కాము. ఎందుకంటే, నాకు కరిమల కన్నా పొత్తిసారి తావలమే చాలా కష్టం అనిపిచ్చింది. చాలా నిలువుగా ఉందనమాట. ఎక్కలేకపోయాం. అసలు నేనేం థింక్ చేస్తా ఉంటానంటే, నేనే ఎక్కలేకపోతున్నాను. నా ఏజ్‌లో ఉన్నోళ్ళు నేనే ఎక్కలేకపోతున్నాను. ఇంత పెద్దోళ్ళు ఎలా ఎక్కుతున్నారు? అసలు ఏంటసలు ఈ స్టోరీ ఏంటి? ఈ స్టోరీ పెద్ద పదం అంటే ఏంటసలని? నాకు చాలా చాలా క్వెషన్స్ అయితే రైజ్ అయినాయి. వైల్ వాకింగ్ అనమాట. నేనింకా నడకయాత్రలో చూసాను చాలామంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు అంటే ముసలివాళ్ళు ఇలా అనకూడదు. ఒకాయనకైతే లెగ్ కూడా లేదు. ఆ స్వామి అయితే ఎలా ఎక్కారో అసలు ఏమనుకోవాలో కూడా నాకేం అర్థం కాలేదు. నేనైతే చాలా షాక్ అయ్యాను ఫస్ట్ అయితే. ఇంకా, ఇంకా కొంచెం బాగా లావుగున్నవాళ్ళు చాలామంది ఎక్కలేకపోయారు. నేనైతే చాలా చాలా కష్టంగా ఎక్కాను. ఎందుకంటే ఇంతకుముందు నేనెప్పుడు ట్రెక్ చేయలేదు. చిన్న చిన్నవి ట్రెక్ చేసాము గానీ, ఇంత అయితే ఎప్పుడు ట్రెక్ చేయలేదు. ఎప్పుడు అంత కార్డియో గూడా జేయలేదు. సో, ఎక్స్‌పీరియన్స్ లేదు. చాలా కష్టమైంది. అంటే మినిమమ్ ఎనర్జీ ఉండాలి మనలో గూడా. లేదంటే అవ్వదు. చూసారా ఎలా ఉందో? అసలు రూట్ అన్నది ఏమీ లేదు. మనకు వీడియోలో చూస్తుంటే అలా అనిపిస్తుందేమో గానీ, మనం నడుస్తున్నప్పుడు మాత్రం మాకు రాళ్ళు గుచ్చుకున్నాయి. లిటరల్లీ చెప్పాలంటే చాలా మందికి బ్లడ్ గూడా వచ్చింది. నాకు గూడా 2, 3 రాళ్ళు గుచ్చుకున్నాయి. చాలా చాలా గట్టి గట్టిగా రుచ్చుకున్నాయి. కానీ దారిలో ఉంటారు గదా! సీనియర్ స్వాములు, గురుస్వాములు వాళ్ళు మాకు చెప్పిందేంటంటే, "నీకు రాళ్ళు గుచ్చుకునేటప్పుడు అయ్యప్ప అని గట్టిగా ఒకసారి నీలో అనుకో, నీకు రాళ్ళు గుచ్చుకున్నా నొప్పి రావు" అని జెప్పేసి అన్నారనమాట. ఓకే. అని జెప్పేసి నేను తర్వాత ఇంకా అదే ఫాలో అయ్యాను. మనకి చెప్పడానికి మళ్ళీ ఇది ఏదోలా అనిపిస్తది గానీ మీకు లిటరల్లీ ఇట్స్ వర్క్. నాకైతే నిజంగానే పనిజేసింది. నేను రాళ్ళు గుచ్చుకోనప్పుడు అంటే ఎక్కువ రాళ్ళున్నప్పుడు స్వామి శరణం, స్వామి శరణం అనుకుంటూ అలా ఎక్కాను. నాకస్సలు రాళ్ళు గుచ్చుకున్న ఫీలింగే రాలేదు. కానీ ఈ ట్రెక్ ఏదైతే ఉందో పుత్తుశేరి తావలం అన్నది కరిమల కన్నా చాలా కష్టంగా ఉంది. కరిమల కూడా చాలా కఠినం. ఏనుగుల కొండ అంటారు కరిమల కొండనంటే. అది కూడా చాలా కష్టమే ఎక్కడానికి. ఇప్పుడైతే మనం కరిమల కొండకి వచ్చేసాం. ఇప్పుడు మనం ఫైనల్లీ కరిమల తావలం దగ్గరలో ఉన్నాం. ఇక్కడ మా వోళ్ళు రైట్ సైడ్‌లో కూర్చున్నారు. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని మేము అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుదామని అనుకుంటున్నాము. ఇక్కడ మా స్వామి ఏదో చెప్తున్నారు. వినాలి ఇప్పుడు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all. నాలుగు గంటల సమయం. ఇంకా పైకి ఎంతసేపు సమయం పైకి ఎక్కి డౌన్ తీయడానికి కాదు ఓడి ఎత్తి ఇంకెంత గంట పైకి ఎక్కి దిగాలంటే నిలబడదు 2 గంటల కాదు ఎత్తి ఎక్కాలంటే ఇంకెంతసేపు పడుతుంది గంట పడ అంటే ఇంకా ఎత్తు గంట ఉంటుందా? వచ్చేద్దాం
స్వామి సగం వచ్చాప్పుడు అలా నడిచేకు వినారా అన్ని రాళ్ళు ఎందుకు ఆయన కంటే తీసిపోతుంది బ్రేక్లా సడన్ బై కుడుకోరు డబ్బులు ఇచ్చింది ఎవరు మరి నువ్వే అన్న చాలా పెట్టుబడి ఇచ్చారు కదా నువ్వే ఈ వీడియో అయితే కొంచెం డ్యూరేషన్ అయితే ఎక్కువే ఉంటుంది. కానీ కొంచెం డీటెయిల్‌గా చేయాలని చెప్పేసి నేనైతే కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా! అసలు రూటే లేదిక్కడ. చాలా కష్టంగా ఉంది. ఇలా దిగుతూనే ఉన్నాం. ఏంటంటే మా స్వామి ఒకాయన తప్పిపోయాడాయన. కొంచెం ఎదరికెళ్ళిపోయాడాయన. కొంచెం కంగారుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మేము ఇప్పుడు ఆయన్ని ఎతుక్కుంటూ వెళ్తున్నాము. ఆయన కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తాడా లేదా అన్నదే మాకు డౌటు. ఇక్కడ చూసారా ఈయన మా గురుస్వామి. ఆయన చాలా కష్టంగా దిగుతున్నాడాయన. చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది గానీ, ఆయనైతే "నాకేం ప్రాబ్లమ్ లేదు స్వామి. నేను 18 టైమ్ ఇది. నేను చాలా సార్లు వచ్చాను" అని అన్నాడాయన. సో, ఇంక ఆయనే మాకు మోటివేషన్ ఇంకా. ఆయనే చేస్తున్నప్పుడు మేము కూడా చేసేయాలి కదా! అని చెప్పేసి. మేము నడుస్తున్నంత వరకు మాకేమనిపించలేదు కానీ, ఆహ్, అసలు ఎలా నడిచామా అనిపించింది అంతా అయిపోయాక. అసలు ఇంక అయ్యప్ప ఇంక ఆయన దయ. ఆయన దయ వల్ల ఇంక అలా నడిచామేమో అనుకున్నాం. ఇక్కడ మా స్వామి తప్పిపోయాడు. ఇప్పుడు ఈ స్వామి ఎప్పుడు కనిపిస్తాడో ఏంటో! ఆ స్వామి కోసం మేము చూస్తున్నాం. చూడాలి ఎక్కడున్నారో ఆయన. మూలికలు తీయరా మూటోళ్ళకి తేలే స్వామి పెయిన్ కిల్లర్ పెయిన్ కిల్లర్ స్వామి మొత్తానికి మా స్వామి అయితే అక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఉన్నారనమాట ఆయన. కనిపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా! మనం వల్యానపట్నం అయితే వచ్చాము ఇప్పుడు. ఇప్పుడు మనకి ఈ నది అన్నీ కనిపిస్తున్నాయి కదా! ఇది పంబా రివరే అనమాట ఇది కూడా. ఇక్కడ నుండి మేము నడుస్తున్నప్పుడైతే మా ఎక్సైట్‌మెంట్ అంటే పంబొస్తామేమో, అప్పుడే పంబొచ్చేసామేమో అనేసి చాలా ఎక్సైట్ అయ్యాము. చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడికొచ్చినప్పుడు. కానీ ఇంకా మేము పంబ అయితే రీచ్ అవ్వలేదు. ఇంకా మేము వల్యానపట్నానికి దగ్గరలో అయితే ఉన్నాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే మేము ఇప్పుడు దాకా కాకులు దూరని కారడవి అంటారు చూసారా? అలాంటి దగ్గర నడుచుకుంటూ వచ్చాం కాబట్టి మాకు ఇలాంటి ఎంత ప్లేస్ అయితే కనిపియలేదు. వల్యానపట్నంలో ఏంటంటే ఫేమస్ మనకి చెప్పుకోవాలనుకుంటే, మనం ఇక్కడ నుండి చెరియనపట్నం వెళ్ళినంత వరకు మనకంతా అన్నదానమే. మేమైతే ఫస్ట్ వచ్చిన దగ్గరే ఆగిపోయాం. ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేస్తున్నారంటే అయ్యప్ప నడుచుకొని వచ్చిన దారిలో అయ్యప్పకి చేస్తున్నట్టే. నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ ఎంత పుణ్యం అంటే అలా అన్నదానం చేయడం చాలా పుణ్యం అది మహాభాగ్యం అన్నట్టు. ఇక్కడైతే అన్నదానం ఇంకా ఎక్కడ కొరత లేదన్నట్టు వస్తున్న స్వాముల్ని బతిమాలుకొని అడిగి లోనకెళ్ళండి స్వామి, తినండి స్వామి అని చెప్పేసి అక్కడ అడుగుతా ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం చూస్తానికి అలా ఉంది కదా అని చెప్పేసి ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. మనం ఇక్కడ సౌత్ ఇండియన్ థాలీ కావాలంటే సౌత్ ఇండియన్ థాలీ దొరుకుతది. కన్నడ అంటే ఐ మీన్ కర్ణాటక వాళ్ళు తినే థాలీస్ కావాలంటే అట్లాంటివి దొరుకుతాయి. మన తెలుగోళ్ళు తినేది తెలుగోళ్ళకి కావాలంటే అలాంటి సౌత్ థాలీస్ కూడా దొరుకుతాయి. అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. మేము స్టార్టింగ్ దగ్గర ఆగిపోయాము. చాలా అంటే చాలా, చాలా కడుపు నిండా తిన్నాము. చాలా బాగా పెట్టారు. అసలు చాలా అంటే నీకు ఇంకా ఆ టైంలో మాకు ఆ ఫుడ్డు ఇంకా మహాప్రసాదం ఇంక. చూసారా ఇంక ఈ రైట్ సైడ్‌లో ఫుల్ ఇంకా వెరైటీస్ ఇంకా ఒక 18 వెరైటీస్ అట్లా ఉంటాయన్నమాట.
మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇదంతా చూసినప్పుడు. అంటే మాకు తెలీదు కదా! ఫస్ట్ టైమ్ మేము చూసాము. అంత దూరం నుండి నడుచుకొని వచ్చాము. మాకు దారిలో వాటర్ కూడా ఏమి ఉండేవి కాదు. అంటే ఇంకా ఈళ్ళు ప్రొవైడ్ చేసే వాటర్ ఉంటాయి కానీ, అది ఎందుకో అంత మంచిగా అనిపించలేదు నాకైతే. సో, నా పర్సనల్‌గా అయితే నాకు అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడ మేము అలా దారిలో నడుచుకొని వచ్చాక ఇక్కడికొచ్చాక ఈళ్ళు పెట్టిన భోజనం తిన్నాక అప్పుడు అన్నాము అన్నదాత సుఖీభవ అని. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాం మేమైతే. ఇక్కడ చూసారు కదా! ఇదంతా మనం ఇంకా మొత్తం ఇంకా అన్నదానమే. ఈ స్వామి కూడా మాకు ఈ వెళ్తున్నప్పుడు ఇచ్చారు. ఇది సంథింగ్ ఏదో కూల్ డ్రింక్ లాగుంది. కానీ మంచిగా ఇచ్చారు. అది కూడా పైనాపిల్ జ్యూస్ అనుకుంటా. ఆ! పైనాపిల్ జ్యూస్ అది. సో, ఇక్కడ నుంచి తాగేసి మళ్ళీ మనం ఇక్కడ నుండి అయితే నడకైతే మొదలుపెట్టాము. ఇక్కడి నుండి మేము ఇప్పుడు వల్లియనపట్నంలో ఉన్నాం కదా! ఇంకా చెర్యానపట్నం వెళ్ళాలి. ఇక్కడి నుంచి దగ్గరే చెర్యానపట్నం. చాలామంది మకర జ్యోతి చూడడానికి ఇక్కడికి కూడా వస్తారంట. మళ్ళీ రివర్స్‌లో వస్తారంట దర్శనం అయిపోయాక. సో, మేము ఇక్కడ నుండి చెర్యానపట్నం అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి చెర్యానపట్నం చాలా దగ్గరే. అక్కడి నుండి పంబ వెళ్ళాలి. అసలు నా చిన్నప్పటి నుండి 25 ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ అనమాట పంబ చూడాలని. మీకు చెప్తుంటే కొంచెం ఓవర్‌గా అనిపించొచ్చు. కానీ కాదు. నా పేరు మీకు తెలీదు కదా! నా పేరు లిఖిత్ కుమార్ స్వామి అనమాట. అందరికీ విక్కీ అనే తెలుసు. చాలామందికి నా పేరైతే తెలీదు. అబ్బాయి పుడితే స్వామి పేరు పెట్టుకుంటానని మా నాన్నగారు చిన్నప్పుడు మొక్కుకున్నారనమాట మమ్మీ, మా డ్యాడీని. సో, నా చిన్నప్పుడు మొక్కు ఇది. 25 ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు యేసుకున్నాను. ఆయన అనుగ్రహం నాకు ఇప్పుడు దొరికింది. సో, యేసుకున్నాను. చిన్నప్పటి నుండి పంబా నది ఇలా ఉంటది. పంబా నది అలా ఉంటది. పంబాకి ఇంత స్టోరీ ఉంది. పంబలో ఒకసారి స్నానం చేశాక మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ఇలాగా స్టోరీస్ చిన్నప్పటి నుండి బోలెడు చెప్పడం వల్ల బాగా ఎక్కేసిందనమాట. సో, లిటరల్లీ అది ఎప్పుడొస్తదా? ఎలా ఉంటదో చూడాలని మాకు అదేమంటారు ఎక్సైట్‌మెంట్ ఇంకా పెరిగిపోయిందనమాట. సో, ఫైనల్లీ మేమైతే మా 46 కిలోమీటర్స్ ట్రెక్ అయితే కంప్లీట్ చేసుకొని పంబ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మేము వచ్చేసాం కదా! ఈ దారి దాటిపోయాక అక్కడ ఎదురుంగా మనకు కనిపిస్తుందో చూసారా? అదే మన పంబ అనమాట. ఫైనల్లీ పంబ వచ్చేసాం. లిటరల్లీ ఏమంటారంటే హ్యాపీ టియర్స్ అనమాట. హ్యాపీ టియర్సే. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేయలేను. ఒకసారి మాల యేసుకుంటే మీకే అర్థమవుతది. నేనైతే ఈ వీడియో చాలా లేట్‌గా చేశాను. చాలా అంటే చాలా లేట్‌గా చేశాను. ఐ నో ఇది బాగా లేట్ అయిందని తెలుసు. ఈరోజు అయ్యప్ప స్వామి బర్త్‌డే అంటే ఆయన పుట్టినరోజు ఈరోజు గూడా. నేనైతే మాల యేసుకున్నాక నాలో చాలా చేంజెస్ వచ్చినియి. నా లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి చాలా మట్టుకు క్లియర్ అయినియి. నేనే ఎవరిని ప్రొవోక్ చేయట్లేదు. మాల యేసుకోండి అని చెప్పి నేనేం చెప్పట్లేదు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనేదైతే ఫీల్ అయ్యానో అది. ఒకసారి ఇక్కడ స్టాచ్యూ ఉంటది స్వామివారిది. అది కూడా ఒకసారి చూసేయండి. Hold me close till I get up. Time is barely on our side. ఫైనల్లీ 25 సంవత్సరాల మా అమ్మా, నాన్న మొక్కు ఈరోజైతే తీరింది. నా డ్రీమ్ కూడా ఫిల్ అయిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ మాకు ఇంకో బోనస్ ఏంటంటే పద్మశ్రీ జయరామ్ గారు మలయాళం యాక్టర్ ఆయన కూడా వచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది కేర్ టేకర్ ఆఫ్ పంబ అని చెప్పారు ఇక్కడున్న వాళ్ళంతా. ఆయన ఒక 30 టైమ్స్ పైనే యేసుంటారంట. వాళ్ళ అబ్బాయి కాళిదాస్ కూడా ఒక 30 టైమ్ పైనే యేసుంటారంట ఆ స్వామి కూడా. సో, ఆయనేంటంటే ఇక్కడ సభ స్టార్ట్ అయ్యే ముందు ఆయన ఏం చెప్పారంటే చాలా హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, తెలుగు భక్తులందరికీ నమస్కారం అని చెప్పి స్టార్ట్ చేశారు. తర్వాత మిగతా అన్ని లాంగ్వేజ్ వాళ్ళని విష్ చేశారాయన. చాలా బాగా చెప్పారు. అంటే మనకు మలయాళం అంత రాదు. వచ్చిన దాంట్లోనే అర్థం చేసుకున్నాం. పక్కన ఒక పర్సన్ ఒక స్వామి ఉంటే ఆయన చెప్పారనమాట. సో, ట్రాన్స్‌లేట్ చేశారు. చాలా బాగా చెప్పారు. ఆయన చూసాం దగ్గర నుండి చూసాం. చాలా హ్యాపీ అనిపించింది. ഒരുപാട് വകുപ്പുകൾ ചേർന്ന് ശബരിമലയെ മുന്നോട്ട് നയിക്കുന്നത് അതിൽ എല്ലാ വകുപ്പുകളും എടുത്തു പറയുന്നത് എല്ലാം ഇവിടെ ഏറ്റവും വലിയ ശക്തിയായി നിൽക്കുന്നത് നമ്മുടെ പോലീസാണ്. തിരുവിതാംകൂർ ദേവസ്വം ബോർഡ് അതിൻ്റെ അനുബന്ധിച്ച മറ്റ് సో, దిస్ ఈజ్ అవర్ వీడియో. చాలా లేట్ అయిపోయింది. కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. స్వామి శరణం. మర్చిపోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈసారి నేను మంచి కంటెంట్‌తో మీ ముందొస్తాను మళ్ళీ. ఓకే. సీ యూ ఆల్.